నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఆస్తి, అంతస్తు, మంచి ఉద్యోగం, అమెరికాలో ఉన్న వ్యక్తితో స్వప్నకి పెళ్లి జరిగింది. కానీ స్వప్న సడన్‌గా ఊరికి తిరిగి వచ్చేసింది. జరిగిన విషయం తెలిసి ఆ తండ్రి తట్టుకోలేక ప్రాణాలు వదిలేశాడు. అసలు స్వప్న జీవితంలో ఏం జరిగింది? స్వప్న భర్త ఎలాంటివాడు? మరిక ఆలస్యం ఎందుకు? కథలోకి వెళ్ళిపోదాం. పరందామయ్యకి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న, రెండో అమ్మాయి స్వరూప. తన భార్య ఈ మధ్యే అనారోగ్యంతో చనిపోయింది. తల్లి లేని ఇద్దరి ఆడపిల్లల్ని ఉన్నంతలో బాగా చదివించి పెద్ద చేశాడు పరందామయ్య. తన పెద్ద కూతురు స్వప్న అందాల రాశి. పెద్దలంటే మర్యాద, మంచి అణుకువ ఉన్న పిల్ల. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరి తలలో నాలుకలా ఉండేది. స్వప్న చదువు పూర్తి చేసుకొని కొడుకు లేని తన తండ్రికి తనే కొడుకుగా ఉండాలని నిర్ణయించుకొని ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పెళ్ళిడికి వచ్చిన కూతురికి పెళ్లి చేసి పంపించడం తన బాధ్యతగా భావించిన పరందామయ్య కూతురికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. అలా తెలిసిన వారి ద్వారా స్వప్నకి ఒక మంచి సంబంధం వచ్చింది. వీరేంద్ర గారికి ఇద్దరు పిల్లలు. కూతురికి ఘనంగా పెళ్లి చేసి పంపించాడు. కొడుకుకి అమెరికాలో ఉద్యోగం. ఒక్కడే మగపిల్లాడు అవటంతో తల్లిదండ్రుల్ని కూడా తనతో పాటు విదేశాలకు తీసుకువెళ్ళిపోయాడు మహేష్. ఇండియాలో మంచి కుటుంబంలోని బాగా చదువుకున్న పిల్ల అయితే తన వారసత్వాన్ని నిలబెడుతుంది అని భావించిన వీరేంద్ర కొడుకుకి తెలిసిన వారి ద్వారా మంచి సంబంధాలను వెతకడం మొదలుపెట్టాడు. అలా స్వప్న వాళ్ళ సంబంధం తెలిసింది. పెద్దలు ఇష్టపడి పిల్లల్ని ఒకరికి ఒకరిని పెళ్లి చూపుల్లో పరిచయం చేశారు. తండ్రి మాట మీద గౌరవంతో స్వప్న తన తండ్రి ఇష్టమే తన ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మాయి చూడటానికి లక్షణంగా కుందనపు బొమ్మలా ఉంది కనుక చూడగానే మహేష్కి నచ్చేసింది. మొదటి చూపులోనే తన అందానికి దాసుడైపోయాడు మహేష్. అందుకే మారు మాట్లాడకుండా పెళ్లికి అంగీకారం తెలిపేశాడు. అలా నెల తిరగక ముందే అనుకున్నది అనుకున్నట్లు అన్నీ కుదిరి వివాహం జరిగిపోయింది స్వప్నకి మహేష్తో. స్వప్నకి వీసా అప్లై చేశాడు మహేష్. వీసా రావడమే తడువు. స్వప్న ఇక తండ్రిని, తల్లిని, చెల్లిని వదిలి విదేశాలకు వెళ్ళిపోవాలి. పెళ్లి జరిగిన 15 రోజులకే మహేష్ సెలవులు అయిపోవడంతో అమెరికాకి తిరిగి వెళ్ళిపోయాడు. పెళ్ళి అయిన కొత్త కావడంతో భార్యను విడిచి ఉండలేక రోజు భార్యతో ఫోన్లో రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడుతూనే ఉండేవాడు. తన భర్త తనపై చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి స్వప్న చాలా మురిసిపోయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ అడుగుతూనే ఉండేవాడు. మొదట్లో స్వప్న కూడా తన డైలీ దినచర్య చెప్తూ ఉండేది. ఇక స్వప్న స్కూల్లో టీచర్ ఉద్యోగం మానేసి త్వరలోనే అమెరికాకి వెళ్ళిపోతుందని తెలిసి తన స్నేహితులు మరియు స్కూల్లో కొలీగ్స్ కూడా స్వప్నని కలవటానికి వస్తూ ఉండేవాళ్ళు. రోజు తను ఎవరితో మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో అన్నీ డైలీ అప్డేట్స్ ఇచ్చే స్వప్న యథావిధిగా తన భర్తతో జరిగినవన్నీ చెప్పేది. కానీ మహేష్ స్వప్న ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడిందని చెప్తే మాత్రం ఆ రోజు చాలా ముభావంగా ఉండేవాడు. అది గమనించిన స్వప్న రోజురోజుకి మహేష్లో వస్తున్న మార్పులను గమనించి కొన్ని విషయాలు చెప్పడం మానేసింది. ఒకరోజు మహేష్ స్వప్నతో, "నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు. ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయం నాతో చెప్పేదానివి. కానీ ఈ మధ్య నువ్వు నాతో చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. నేను చెప్పడమే తప్ప నువ్వు ఏ విషయాలు నాతో షేర్ చేసుకోవడం లేదు" అని అన్నాడు. అందుకు స్వప్న అదేమీ లేదని చెప్పి మాట దాటేసింది. కానీ స్వప్న మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ప్రతి చిన్న విషయాన్ని అడిగి తెలుసుకునే మహేష్ తత్వాన్ని అభినందించాలో, అనుమానం అని అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. జీవిత ప్రయాణం తొలి దశలోనే భర్తలోని మార్పును చూసి భయపడింది స్వప్న. అంతలోనే వీసా రానే వచ్చింది. స్వప్న అమెరికాకి బయలుదేరింది. అమెరికా అయితే వెళ్ళింది కానీ స్వప్నలో ఎన్నో తెలియని భయాలు. తన కొత్త జీవితం ఎలా ఉంటుందో, తన భర్తతో తన సంసార జీవితం ఎలా ఉంటుందో అని ఒక్కటే ఆలోచనలు. కానీ అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళ కమ్యూనిటీలో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుగువారు ఉండటంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది స్వప్న. సహజంగానే కలివిడి మనస్తత్వం కలిగిన స్వప్న వెళ్ళిన కొద్ది రోజుల్లోనే అందరితో బాగా పరిచయం పెంచుకుంది.
కానీ రాను రాను మహేష్లో స్వప్న మీద అనుమానం పెనుభూతంలా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. మరొక రోజు కారణం లేకుండానే చిరాకు పడుతూ ఉంటాడు. మంచోడా చెడ్డాడా తెలియని అనుమాన స్థితిలో అయోమయంలో పడింది స్వప్న. ఇంట్లో పనులన్నీ తనే చూసుకుంటూ అత్తమామని చక్కగా చూసుకునేది. కానీ అనుకోకుండా మహేష్ చెల్లి కడుపుతో ఉండటం వల్ల మహేష్ తల్లిదండ్రులు తన కూతురు డెలివరీ కోసం సహాయం కోసంగా ఇండియా వెళ్ళిపోయారు. ఒకరోజు స్వప్న సూపర్ మార్కెట్కి సామాన్లు కొనటానికి వెళ్ళింది. అక్కడ స్వప్న బాగున్నావా అంటూ ఎవరో పలకరించారు. ఎవరా అని తిరిగి చూసింది స్వప్న. ప్రవీణ్ నువ్వా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ ప్రవీణ్ని చూసి సంతోషపడింది స్వప్న. నువ్వేంటిక్కడ అని అడిగింది. నేను ఈ మధ్య న్యూజెర్సీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చాను అని చెప్పాడు ప్రవీణ్. నువ్వేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రవీణ్. నాకు 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది. మా వారు అమెరికాలోనే ఉంటారు. నేను కూడా వచ్చి 3 months అవుతుంది అని చెప్పింది. ఎప్పుడో కాలేజీలో చూశాను, మళ్ళీ ఇన్నేళ్లకి ఎలా ఉన్నావు అంటూ యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. అలా ఒకరికొకరు ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు. ఇంటికి వెళ్ళాక ప్రవీణ్ విషయం మహేష్తో చెప్పింది స్వప్న. రోజు అందరితో నవ్వుతూ మాట్లాడే స్వప్న మీద అనుమానం ఉన్న మహేష్ స్వప్న తరచూ ప్రవీణ్తో మాట్లాడటం వలన ప్రవీణ్తో స్వప్నకి ఏదో సంబంధం ఉంది అని అపోహపడ్డాడు. ఆ రోజు నుంచి స్వప్న మీద నిఘా పెట్టాడు. స్వప్న ఎక్కడికి వెళ్ళినా తనకు తెలియకుండా తన వెనకాల వెళ్ళేవాడు. అలా ఒకరోజు స్వప్న షాపింగ్ వెళ్ళినప్పుడు తనను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించింది. వెంటనే భయపడిన స్వప్న మహేష్కి కాల్ చేసింది. కానీ స్వప్న వెంట పడుతుంది మహేష్ కనుక తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలా ఒకరోజు స్వప్న తనని వెంబడిస్తుంది మహేష్ అనే తెలుసుకొని నిర్ఘాంతపోయింది. చాలా బాధపడింది. తన భర్త తన మీద అనుమానంతో తనను వెంబడిస్తున్నాడు అని తెలిసి తట్టుకోలేకపోయింది. మహేష్ని నిలదీసింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మహేష్ స్వప్నని శారీరకంగా హింసించాడు. ఆ రోజు నుంచి స్వప్నని ఒక ముద్దాయిలా, దొంగలాగా ఎక్కడికి వెళ్ళినా ఆరా తీస్తూ ఉండేవాడు. స్వప్న తన ఇంట్లోనే పరాయిదానిలాగా బతుకుతుంది. ఇన్నాళ్ళు కనీసం అప్పుడప్పుడైనా ప్రేమగా చూసేవాడు. కానీ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరూ మాట్లాడుకోవటమే లేదు. ఇక మహేష్తో తన జీవితం సాగించలేక మహేష్ని వదిలి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంది. అందుకే తన స్నేహితుడి సహాయంతో తిరిగి ఇండియాకు వచ్చేసింది స్వప్న. అదే నెపంగా చూపించి ప్రవీణ్తో లేనిపోని సంబంధాలు అంటగట్టి స్వప్నకు విడాకుల నోటీస్ పంపించాడు మహేష్. పరువుగల కుటుంబంలో పుట్టిన స్వప్న తన వల్ల తన తండ్రికి తలవంపులు వస్తాయని, తన తర్వాత పెళ్లికి ఎదిగిన చెల్లెలి జీవితం నాశనం అయిపోతుంది అని ఇన్నాళ్ళు జరిగిన విషయాలు ఏవీ చెప్పలేదు. ఇక మహేష్ విడాకుల నోటీస్ పంపించడంతో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన అందరికీ తెలిసిపోయింది. మంచి కుటుంబంలో ఇస్తే కూతురు సుఖపడుతుంది అనుకున్నాడు పరందామయ్య. కానీ తన కూతురు జీవితం ఇలా అర్ధాంతరంగా మోడుబారిపోవటంతో తట్టుకోలేకపోయాడు. ఆ బాధతోనే కన్నుమూశాడు పరందామయ్య. స్వప్న మళ్ళీ టీచర్ ఉద్యోగం తెచ్చుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తన చెల్లికి పెళ్లి చేసి పంపించింది. తను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. తను ఏ తప్పు చేయకపోయినా అనుమానం అనే ఒక జబ్బు తన భర్తను వెంటాడటం వల్ల స్వప్న జీవితం ఇలా మిగిలిపోయింది. అతడి రాక్షస ప్రేమకి ఈమె బలైపోయింది. అందరి జీవితాలు హరివిల్లులోని రంగులంత అందంగా ఉండవు. ప్రతి అందమైన జీవితంలో ఒక విషాదం కూడా ఉంటుంది. అయినా గుండెల్లో బాధను మోస్తూ పైకి నవ్వుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.